ఆపరేషన్ లంగ్స్. ఓకే, మనకి ఆపరేషన్ లంగ్స్ అంటే మనిషి యొక్క లంగ్స్ ఆపరేషన్ చేయడం కాదండి. సో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆపరేషన్ లంగ్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా రీక్లెయిమింగ్ గ్రీన్ స్పేసెస్ ఇన్ విశాఖపట్నం. సో బేసిక్గా అక్కడ ఈ గ్రీన్ స్పేసెస్ అంటే ఏంటి, చిన్న చిన్న ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ ఉన్నటువంటి ఒక 10-15 చెట్లు, 20-30 చెట్లు, లైక్ పార్క్ లాగా ఏవైతే ఉంటాయో అర్బన్ పార్క్స్ లాగా ఉన్నటువంటిని ఎంక్రోచ్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల విశాఖపట్నం ఏరియాలో బేసిక్గా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో వాటిని ఎంక్రోచ్మెంట్ కాకుండా అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి ఈ గ్రీన్ స్పేసెస్ ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి ప్లేసెస్ని రీగెయిన్ చేసుకోవడమే ఈ బేసిక్గా ఆపరేషన్ లంగ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. తీసుకొచ్చిన వాళ్ళు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. ఇనిషియేటెడ్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆపరేషన్ లంగ్స్ లైఫ్ టు అర్బన్ గ్రీన్ స్పేసెస్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. సో మనకి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా క్లియర్డ్ 15 ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది. అర్బన్ గ్రీనింగ్ ఫోకస్. సో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్లో చాలా మటుకి చెట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అందుకని చెప్పేసి అలా బేసిక్గా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ గ్రీన్ స్పేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట. రీక్లెయిమ్స్ ఎంక్రోచ్డ్ పబ్లిక్ ల్యాండ్, పార్క్స్, గ్రీన్ బెల్ట్స్, అదేవిధంగా రిక్రియేషన్, ప్రమోట్స్ సస్టైనబుల్ అర్బన్ గ్రోత్ అండ్ ప్లాన్డ్ డెవలప్మెంట్, హెల్ప్స్ మిటిగేట్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఓకే, సింపుల్గా ఆపరేషన్ లంగ్స్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది, అది దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.